కీయింగ్ చేసేటప్పుడు మనకి 3 టాపిక్స్ మీద మంచి అవగాహన ఉండాలి. ద ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ఫా మీద, 2 డీస్పిల్ మీద, 3 మనం యాడ్ చేసేటువంటి బ్యాక్గ్రౌండ్ మీద. 100% ఆల్ఫా మీద, డీస్పిల్ మీద, బ్యాక్గ్రౌండ్ మీద ఖచ్చితంగా మనకి పూర్తి అవగాహన ఉన్నట్లయితేనే మనం కీయింగ్ షాట్స్ని ఈజీగా డీల్ చేయగలుగుతాం. సో ఈ యొక్క ఆల్ఫాలో కూడా 2 రకాలు ఉంటాయి. సో ఆల్ఫాలో 2 రకాలు, ఒకటి సాఫ్ట్ మ్యాట్, 2 హార్డ్ మ్యాట్. డీస్పిల్లో మళ్ళీ 2 రకాలు, ఒకటి కోర్ డీస్పిల్, 2 డైనమిక్ డీస్పిల్. డైనమిక్ డీస్పిల్ అనొచ్చు, లేదా దాన్ని ఎడ్జ్ డీస్పిల్ అని కూడా అనొచ్చు. తర్వాత బ్యాక్గ్రౌండ్ గురించి. బ్యాక్గ్రౌండ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక కీయింగ్ షాట్స్ చేయాలంటే 100% మనకి 3 టాపిక్స్ మీద మంచి అవగాహన ఉండాలి. ఒకటి ఆల్ఫా, 2 డీస్పిల్, 3 బ్యాక్గ్రౌండ్. ఆల్ఫాలో 2 రకాలు, కోర్ ఆల్ఫా అండ్ సాఫ్ట్ ఆల్ఫా. అదేవిధంగా డీస్పిల్లో కూడా కోర్ డీస్పిల్ అండ్ డైనమిక్ డీస్పిల్ ఆర్ ఎడ్జ్ డీస్పిల్. బ్యాక్గ్రౌండ్ గురించి లైట్ డిస్కస్. థ్యాంక్ యూ.